ప్రేమేందర్ రెడ్డి గారు మీరేమంటారు ఈ ఎస్. ఘటన? ఒకటి మిగతా విషయాలు ఏమున్నప్పటికీ మనం విజువల్స్ కానీ ఓపెన్ గా కనిపిస్తుంది. అధికారుల పైన ఏదైతే దాడి చేయడాన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది. రెండో విషయం ఏమిటంటే రైతులకు కనుక వ్యతిరేకత ఉంటే దాన్ని అడ్రస్ చేసే యొక్క విధానం తప్పక ఆలోచన చేయాలి. రైతులతో మాట్లాడాలి, వాళ్ళను ఒప్పించాలి. వాళ్ళు ఒప్పుకోకపోతే లేకపోతే అక్కడి నుంచి పరిశ్రమను కూడా తరలించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఒక దిక్కు ఆ, ఫార్మాసిటీ కోసం 12,000 ఎకరాలు ఆల్రెడీ రైతుల నుంచి కేటాయించు. అక్కడ ఫార్మా కంపెనీలు పెట్టొచ్చు. ఇక్కడ ఎందుకు ఫార్మా కంపెనీ మళ్ళీ? రెండోది అక్కడ ఫ్యూచర్ సిటీ అని ఒకటి పెడుతుంది. ఆ ఫ్యూచర్ సిటీకి కూడా 2,000 ఎకరాలే, మొత్తం 12,000 ఎకరాలు సేకరించింది. ఇంకేదో అది ఇంక దేనికో దేనికో అంటున్నారు. అక్కడ అక్కడ కూడా ఫార్మాసిటీ కట్టబోతున్నాం అని చెప్పి చెప్పారు కూడా. మొన్న కూడా మనం పత్రికల్లో కూడా చూసాం. ఇక్కడ పెట్టే కంపెనీని అక్కడ పెట్టియచ్చు, రైతులకు ఇబ్బంది కలగకుండా. మూడో విషయం ఏంటంటే నిజానికి రైతులను బదనాం చేయడానికి కూడా ఇక్కడ కొన్ని శక్తులు పనిచేసినాయా? మరి బీఆర్ఎస్ పార్టీకి ఇటువంటి యొక్క ఇది ఈ మధ్యన కనిపిస్తున్నది. అక్కడ ఏం జరుగుతున్నది అంటే మీరు చెప్తున్నది ఇప్పుడు పోలీసులు ఏదో కాల్ డేటా గురించి మిగతా విషయాలు చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం ఏమిటి అనేది చూడాలి. ఈ ఈ విధమైన యొక్క వ్యవహారం కూడా సరైనది కాదు. నేను అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోగానే అసహనంతో వ్యవహరించడం అనేది కూడా సరి అయింది కాదు. కాబట్టి ఇవన్నిటి పట్ల ముఖ్యంగా రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ తప్పక ఉంటది. రైతులను మీరు ఏదైనా ఒప్పించి చేయాలి తప్పితే బలవంతంగా చేసేది ఏది కూడా చేయొద్దు. రెండోది ఆల్టర్నేటివ్ అవకాశం ఉన్నది చూడండి. తర్వాత దీనిపైన పూర్తి దర్యాప్తు జరిపించి ఎవరైతే బాధ్యులో దాన్ని చేయాలి. అధికారులు ఎవరికైనా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అధికారులు పనిచేయవలసిందే. వాళ్ళ అవసరం ఉంది, వాళ్ళ యొక్క ఇది ఉంది. ఎవరిపైనైనా ఆ విధంగా భౌతిక దాడులు చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా కరెక్ట్ కాదనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశం. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడైతే తప్పు జరుగుతూ ఉంటుందో అది ప్రతిపక్ష పార్టీగా తప్పక మేము దాని విషయంలో ఎత్తి చూపుతాం. మేము పొగడ్తలు చేయాలని చెప్పి ప్రభుత్వం భావించడం సరి అయింది కాదు. మీకు మంది మాగదులు కొంతమంది ఉంటారు, వాళ్ళు మీ సంగతి చూసుకుంటారు. మీరు మంచి చేస్తే మీ గురించి మాట్లాడేటోళ్ళు ఉంటారు. కానీ ఒక బాధ్యతాయుతమైన యొక్క ప్రతిపక్ష పార్టీగా కూడా భారతీయ జనతా పార్టీ కూడా అధికార పార్టీని పొగడాలంటే ఎక్కడైనా మంచి విషయం వస్తే తప్పక చెప్తాం. మంచి విషయం కనుక వచ్చినప్పుడు తప్పక చెప్తాం. ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది జరుగుతుందో దాని గురించి మాట్లాడతాం. అరే ఇప్పుడు మంచి విషయం వచ్చినప్పుడు మీరే చెప్తున్నారు కదా, రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి చెప్తున్నారు, మిగతా అన్ని చెప్తున్నారు. ప్రభుత్వం తన యొక్క ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నది, టీవీలలో ఇస్తున్నారు. రేపేదో 26 రోజుల పాటు ఉత్సవాలు చేస్తామంటున్నారు. అవన్నీ మీరు చెప్తారు కదా, మీరు చెప్పడం ఏంటి? ఎక్కడ ప్రజలకు ఇబ్బంది జరుగుతున్నదో అవన్నీ చెప్పడానికే మాకు టైం సరిపోతుంది. అన్ని రకాల ఇబ్బందులు ఇవాళ ప్రజలకు ఉన్నాయి. కాబట్టి ఆ విషయం మా నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి తప్పితే వేరే కాదు. కాబట్టి ఇందులో ఒకటి ఏంటంటే బీఆర్ఎస్ మొన్నటి వరకు ఇదే పనులు చేసిండ్రు, వాళ్ళు దీన్ని భరించలేకపోతుండ్రు. ప్లస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇదే చేస్తున్నది. ఇద్దరే దొందే అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. రైట్. దయాకర్ గారు ఉన్నారు, శ్రీధర్ రెడ్డి గారు, ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పిన నిన్నటి ఘటన మీ వైఫల్యమా, లేదు మీరేమో కుట్రకోణం అంటున్నారు. ఆ పేరుతో అక్కడున్న సమస్యల్లో